తెలంగాణకు పట్టినటువంటి పెద్ద శని వదిలిపోయింది ఇవాళ. ఏం శని అనేటువంటిది అందరూ కూడా మీ మైండ్లో తొలుస్తుండొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ అప్పుడు మనల్ని పరిపాలించినప్పుడు ఆ శని అట్లాగే ఉంది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ శనిని వదిలిస్తాడు అనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా దాదాపు 2 సంవత్సరాలుగా ఆ శనిని పట్టుకొనే తిరుగుతున్నాడు. ఇవాళ ఆ శని మొత్తం కూడా పోయింది. తెలంగాణ రాష్ట్రం కొంచెం బాగుపడే అవకాశం కూడా కనబడుతుంది ఈ శనిని వదిలినాక. ఏంది శని? మరి ప్రభుత్వాధికార, ప్రజాప్రతినిధి, రాజకీయ నాయకుడా? మరి ఏంటి అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూద్దాం. భారీగా ఐఏఎస్ బదిలీలు. నిన్న బదిలీలలో చాలా మంది ఐపీఎస్ అధికారుల స్థానాలు బదిలీ అయినాయి. ఒక శాఖ నుండి ఇంకో శాఖకు పోయిర్రు. ఒకసారి చూద్దాం. ఇక నవీన్ మిట్టల్ గురించి మనం మాట్లాడుకోవాలి. నవీన్ మిట్టల్ అంటే ఆయనే ఈ ఐఏఎస్ ఆఫీసర్లలో ఆయనను సిసిఎల్ కమిషనర్గా నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు. ఆయన ఏం చేసిండు? తెలంగాణ రాష్ట్రంలోని సిసిఎల్కి వచ్చేటువంటి దరఖాస్తుల మీద వందల వేల కోట్లు సంపాదించిండు. కలెక్టర్లను అడ్డం పెట్టుకొని, ఆ భూముల దందాలు అడ్డం పెట్టుకొని, ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్కు ఖజానాగా మారిండు, పర్సనల్ ఖజానాగా మారిండు నవీన్ మిట్టల్. పేదోడు, ధనికుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు డబ్బులు తీసుకున్నాడు. ఈయన వందల వేల కోట్లు అక్రమంగా సంపాదించిండు నవీన్ మిట్టల్. సిసిఎల్ఎస్ సెక్రటరీ అనేటువంటిది పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలు అప్పుడు కేసీఆర్ ఆయన మీద చర్య తీసుకోలేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నవీన్ మిట్టల్ను వదిలిపెట్టాడు. నవీన్ మిట్టల్ పని అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా నవీన్ మిట్టల్ని అట్లాగే కొనసాగించిండు. ఇప్పుడు స్థానచలనం వచ్చింది. మరి ఎందుకు ఈ 100,000 కోట్ల చిన్న తిమింగలాన్ని రేవంత్ రెడ్డి కూడా క్యారీ ఆన్ చేసుకుంటూ ఇన్ని 2 సంవత్సరాలు తీసుకొచ్చిండు దాదాపుగా అంటే, కేసీఆర్ ఆధ్వర్యంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన సిసిఎల్ సెక్రటరీగా ఉండే అప్పుడు ఏం చేసిర్రు, ఎన్ని డబ్బులు తిన్నారు, ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని అక్రమాలు చేసిర్రు, కేసీఆర్ చేసినటువంటి ప్రతి పాపపు చిట్ట నవీన్ మిట్టల్ దగ్గర ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వెంటనే నవీన్ మిట్టల్ను వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తే ఈయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. కాబట్టి అదే సిసిఎల్ కమిషనర్గా నియమించి కేసీఆర్కు సంబంధించి ఏమైతే చేసిండో అక్రమాలు అవన్నీ కూడా ఈ నవీన్ మిట్టల్ ద్వారా తెలుసుకున్నాడు. అట్లాగే నవీన్ మిట్టల్ కేసీఆర్కు ఆర్థికంగా ఎట్లయితే సహకరించిండో రేవంత్ రెడ్డి కూడా అట్లే ఆర్థికంగా సహకరించిండు. భూముల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అందుకని ఇన్ని రోజులు ప్రభుత్వంలో కొనసాగించిండు. ఇప్పుడు ఆయన తీసి వేరే శాఖలకు వేసిండు. ఎందుకంటే నవీన్ మిట్టల్ని పిండిండు రేవంత్ రెడ్డి, మొత్తం జ్యూస్ మొత్తం పిండి పిప్పిని బయటకు వేసిండు. ఎందుకు? కేసీఆర్ చేసిన అక్రమాలు ఏంటి అవి తీసుకున్నాడు. భూములు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎట్లా ఆక్రమించుకోవచ్చు, దానికి సంబంధించిన లోపాలు ఏంటి, ఇవన్నీ కూడా ఏ జిల్లాలో ఎక్కడ అక్రమాలు ఉన్నాయి, ఎక్కడ భూములు తీసుకోవడానికి ఈజీగా ఉంది అన్ని తీసుకొని నవీన్ మిట్టల్ని పిప్పి నిన్న నవీన్ మిట్టల్ని పంపించేసిండు. భారీగా ఐఏఎస్ల బదిలీలు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆర్సీగా శశాంక్ గోయల్, విద్యుత్ శాఖకు నవీన్ మిట్టల్, టీజీపీఎస్సీకి ప్రియాంక ఆలా, వెయిటింగ్ లో ఉన్న శివశంకర్, చిట్టెం లక్ష్మికి పోస్టింగులు, సీఎం సిపిఆర్ఓగా రిటైర్ అధికారి మల్సు నియామకం, మరో 3 నాన్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు అంటూ వార్త రాసిండు. ఏదేమైనా తెలంగాణకు పెట్టిన దరిద్రం శని నిన్నటి నుంచి తొలగిపోయినట్టే.